మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో మనం మా కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఎన్నో నెలల క్రితం కలిసాం. ఈ మధ్యలో మా భీమవరంలోనే ప్రెస్ మీట్లు కానీ రాజధానిలో ప్రెస్ మీట్లు లేవు. ఇవాళ కొంచెం అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ని పెట్టుకోవాలి అనుకుంటానికి కారణం ఏంటంటే, మీరు చూస్తున్నారు, ఒక నెల 10 రోజులుగా మా ఆకివీడులో ఒక రామాలయం ఉన్నట్టు సాక్షివారి ద్వారా నాకు తెలిసింది. ఇక లేరా వారు? రాలా. సో వారు తెలియజేసి రాముని ఎవరో పట్టించుకోవట్లేదంటే నేను పట్టించుకునే ప్రయత్నం చేయటం, ఆ పట్టించుకునే ప్రయత్నంలో నన్ను వాళ్ళు కొట్టించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కొంచెం పాత న్యూసే కాబట్టి జస్ట్ రీక్యాప్. దాని గురించి ఎక్కువ చెప్తే ప్రేక్షకులకు కూడా బోరు కొడుతుంది. బట్ దాని తరువాత సంఘటనలు ఏంటంటే, నేను దేవాలయం కడతానని చెప్పటం, భక్తులు బ్రహ్మాండంగా స్పందించి 10,000 రూపాయలే సీలింగ్ అని చెప్పి పెట్టినప్పటికీ మనకి వారం రోజుల్లోనే ₹1,00,00,000 భక్తుల ద్వారా సమకూరింది. నిన్ననే ప్లాన్కు కూడా అప్లై చేశాం. అంటే అక్కడ ఉన్న రామాలయం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి అవసరం లేకపోయినా చట్ట ప్రకారం మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అప్లై చేయడం జరిగింది. అదే సైట్లో బహుశా 10 రోజుల్లో అనుమతులు రావచ్చు. ఈలోపు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇవాళ 2:15 ఆ లంచ్ మోషన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, గతంలో మున్సిపల్ ఏరియాస్లో ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనగా దేవాలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ నిర్మించాలి అంటే ఆ స్థానిక సంస్థల అప్రూవల్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవల్ కూడా కంపల్సరీ అని చెప్పి వాటిల్లో ఆ నియమ నిబంధనల్లో ఉంది. సో కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఈ ఆకివీడులో ఎటువంటి అనుమతులు లేకుండా వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక ఆ నిర్మాణాన్ని ఆపు చేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రభుత్వం తరఫున రెవెన్యూ వారు, మున్సిపాలిటీకి సంబంధించిన జీపీ వారితో పాటు ఈ లైట్లు ఉండాలా? అటు చూడలేకపోతున్నా. సో అయితే నేను తలదించుకుని మాట్లాడాల్సి వస్తుంది. సో వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి, ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు, చెయ్యాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను. కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో అటు సైడు ఆర్గ్యుమెంట్స్కి, ఎందుకంటే అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు. అది వాళ్ళు ఫైల్ చేసింది నా ఫోన్లో ఉంటుంది. సో 3 వ్యక్తులు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్తాను. యేసురత్నం గారని ఒక ఆయన భార్య. సో యేసురత్నం గారు అంటే అర్థం చేసుకోవచ్చు ఫైల్ చేసింది ఎవరో. ఇంకొకళ్ళేమో ఫ్రాంకానా
అనగా అర్థమైంది కదా, ఫ్రాంకానా. ఇంకొకళ్ళు పేరు జ్యోత్స్నా దేవి అయినప్పటికీ వారి భర్త అక్కడ ఒక చర్చ్, అదే ప్రాంతంలో చర్చ్ నడుపుతున్నారు. విశేషం ఏంటంటే అనుమతి లేకుండా దేవాలయం నిర్మాణం సమంజసం కాదు, ఆరు నేరము అన్న ఆ వ్యక్తి నడుపుతున్న సభ్యుడిగా ఉన్న చర్చికి అనుమతి లేదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అది సో నేను కూడా స్పష్టంగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నది జడా శ్రావణ్ కుమార్ గారు అదే చెప్తున్నారు. ఒక రకంగా మా తరఫున మా ఆర్గ్యుమెంట్స్ కన్నా ముందు ఆయనే ఆర్గ్యూ చేశారు. సో మాకు వేరే ఆర్గ్యుమెంట్ లేదు. వీ విల్ గివ్ అన్ అండర్టేకింగ్ అని ఎంతసేపు స్టే అంటే అంత రఘురామకు చొక్కెదురు అని చెప్పి కొన్ని ఛానల్స్ రెడీగా ఉంటాయి. అయితే వేరే పార్టీ ఛానల్స్ చాలా రెడీగా రఘురామకు చొక్కెదురు, చాచి చెంప మీద కొట్టిన హైకోర్టు, ఇలాంటి రకరకాల క్యాప్షన్స్తో వచ్చేస్తుంది. రెడీగా ఉండమని కూడా చెప్పుండొచ్చు ఆ లాయర్ గారు. బట్ దురదృష్టవశాత్తు ఎటువంటి స్టే ఇవ్వలేదు. మేమే అండర్టేకింగ్ ఇస్తాం ప్రభుత్వం తరఫున. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం జరగదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. నేను కూడా ప్రజాప్రతినిధిగా అదే విషయాన్ని, ఎందుకంటే చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది కనుక ఒక లోకల్ ప్రజాప్రతినిధిగా తూచా తప్పకుండా ఆ చట్టంలో ఉన్నదాన్ని ఏదైతే నిర్దేశించిందో అది ఫాలో అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ఇతరులు ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అనుమతి లేకుండా నడుపుతూ ఉంటే వాటిని కూడా నియంత్రించవలసిన బాధ్యత, అంటే అధికారులది బాధ్యత అయినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని ప్రజలందరూ మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజల తరపున అధికారులకి దృష్టికి అది తీసుకెళ్ళి అటువంటి అక్రమ నిర్మాణాలని ఖచ్చితంగా తొలగించాలి. ముందు సరే ఏదైనా స్ట్రక్చర్ కట్టుకుంటే ఇప్పుడు ఇళ్ల మధ్యకి వచ్చి అద్దెకి తీసుకుని ఇలాగా మార్చుకుంటున్నారు ప్రార్థనా మందిరాలుగా. సో అటువంటివి మా ఆకివీడులోనే మొన్న చూస్తే, ఆకివీడు మండలం ఎంతండి, చిన్నదే. అనుమతి లేనివి 113 ఉన్నాయి. 113 ఒక మండలంలో. అంటే నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కనీసం ఒక 500 ఉంటాయి అనుమతి లేకుండా. సో ఒకప్పటి రామాలయం 1932 డాక్యుమెంట్లోనే ఉన్న రామాలయం స్థానంలో తిరిగి రామాలయం నిర్మించాలి అంటే మరి అనుమతులు లేకుండా ఎవరు ఎటువంటిది చేయకూడదని చెప్పి ఇంత న్యాయబద్ధంగా మరి మాజీ మ్యాజిస్ట్రేట్ గారు చెప్పినప్పుడు తప్పకుండా అది పాటించవలసిన బాధ్యత ఉంది కనుక ఈ క్రమంలో ముందు నా నియోజకవర్గంతో, అంటే మా జిల్లాతో మొదలెడతా.